ఒక తీరని కోరికుంది. లైఫ్ లో కొన్ని చూడకూడదు వినకూడదని ఫిక్స్ అయ్యాను. పొరపాటున ఈసారి కూడా నేను ఓడిపోతే నా బతుకు బస్ స్టాండే. ఇప్పుడు నా పార్టీలో ఉన్నవాడికి రిస్కే, కొత్తగా నా పార్టీలోకి వచ్చేవాడికి రిస్కే. నాశనం చేసేస్తాను. నాన్నగారిని వెండిపోటు పొడిచావు, మేమెంత? నేను భయపెడితే భయపడడానికి వారేమన్నా నందమూరి ఫ్యామిలీ అనుకున్నావా? ఓటర్లు ఓటుతో చంపేస్తారు. ఈసారి సీఎం కాదు కదా, అసెంబ్లీ గేటు కూడా తాకినిచ్చినట్లేరు. గెలవాలంటే నా పార్టీలో కాదు, వేరే పార్టీలోకి పండి.